ఈ ఎథిక్స్ లేని ఇలాంటి థాట్స్ కొడుకులు నేర్పించినది ప్రేమ? మరి పోతే పోయాడు, నువ్వు మాత్రం బాగుపడకపోరని చెప్పడం ఇది తండ్రిని నేర్పించే మంచి సంస్కృత? అప్పుడప్పుడు పిల్లలతో మాట్లాడుతుంటారు చూసా, రా ఆడు చూడరా నీకన్నా ఎక్కువైపోతున్నాడు, ఆ నెలగాని దాటేళ్ళరు నువ్వు అంటే నువ్వెక్కడ ఫాదరు? ఆడు పాడైపోతే నీ కొడుకు బాగుపడమేంటి? ఏదో నాశనం అయిపోతే ఆడి నాశనాన్ని బట్టి నీ కొడుకు తెర మీదకి పెద్ద వ్యక్తికి ఎదగడం ఏంటి? అసలు నీకు ఏమి లక్షణం ఇలాంటివి నేర్పించొచ్చా? సౌలుగా ఆయన నేర్పిస్తున్నారు చూడండి. వాడు పోవాలరా, వాడు చచ్చిపోవాలి, వాడు చచ్చిపోతే కానీ నువ్వు రాజు అవ్వరా. అసలు ఆ రోజే దావీదు చనిపోతే ఈ రోజు మీరు రాజరికంలో ఉంటారా? ఆ గొలియత్ ఫైట్ లో దావీదు చనిపోతే నీ నెత్తి మీద కిరీటం ఎక్కడా, నీ చేతిలో రాజధాని ఎక్కడా, ఈ సింహాసనం ఎక్కడ, మీరెక్కడ? ఆ రోజు దావీదు బతికి గొలియత్ని చంపాడు కనుక ఈ రోజు మీ నోటంటే ఈ మాటలు వస్తాయి. ఆ రోజే కనుక దావీదు చనిపోతే ఈ రొంపు రాజకీయాలు మీరు చేయగలరా? దావీదు నిలబడ్డాడు కనుక ఈ రోజు మీరు నిలబడగలిగారు. ఈ రోజు మీరు నిలబెట్టినోడే లేపేయాలని